హాయ్ ఫ్రెండ్స్, ఈ నవంబర్ మాసంలో మనకి ఏవైతే అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అన్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చింది రమ్మీ గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ముందుగా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS ప్రొబేషనరీ ఆఫీసర్స్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఇంతకుముందు కరోనాకు ముందు COVID-19కు ముందు రిలీజ్ చేసినప్పుడు వేకెన్సీస్ అనేవి 1417 ఉన్నాయి. అయితే ఆ వేకెన్సీస్ మొత్తాన్ని కూడా ఎన్హాన్స్ చేస్తూ పెంచుతూ 3517 అప్డేటెడ్ నోటిఫికేషన్స్తో అప్లికేషన్ అనేది మళ్ళీ రీఓపెన్ చేసింది. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేయడానికి 28 అక్టోబర్ నుంచి 11 నవంబర్ 2020 వరకు డేటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే ఇందులో అడ్మిట్ కార్డు రిలీజ్ చేయడానికి లేకపోతే అడ్మిట్ కార్డు మనం ఎగ్జామ్ రాయడానికి అడ్మిట్ కార్డు అనేది ఆ ఎగ్జామ్ డేట్స్కు ముందు 10 days బిఫోర్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు అనేది ఇచ్చింది. అయితే ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాము 5th and 6th జనవరి 2021 ఇంతవరకే డేట్స్ రిలీజ్ చేసింది. ఇక మిగతావి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు, రిజల్ట్ ఎప్పుడు ఇస్తామని చెప్పేసి ఇంతకు ముందు నోటిఫికేషన్లు అయితే ఇచ్చేవాళ్ళు. కానీ COVID-19 వల్ల ఆ ఫుల్ డీటెయిల్డ్ ఎప్పటికీ ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుందనేది ఇంకా కంప్లీట్గా ఇవ్వలేదు. సో డేటా ఇంతవరకే ఇచ్చారు కాబట్టి మీకు ఇంతవరకే ప్రజెంట్ చేస్తున్నాము. అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 5th, 6th జనవరి 2021 వరకు. ఇందులో SC, ST, PWD వాళ్ళకైతేనేమో 175 రూపాయలు విత్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ. అయితే జనరల్ అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 850 రూపాయలు ఉంటుంది. ఫీ ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ మొత్తం కలుపుకొని 850 రూపీస్ ఉంటుంది. అయితే ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేవరకే ది మినిమం ఏజ్ లిమిట్ ఈజ్ 20 years and the maximum ఏజ్ లిమిట్ ఈజ్ 30 years as on 1st August 2020. Check the under age relaxation for different categories. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ వచ్చేవరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వబడింది. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ మామూలుగా అయితేనేమో 20 నుంచి 30 సంవత్సరాల లోపే ఉండాలి. కానీ ఏజ్ రిలాక్సేషన్ బేస్ చేసుకొని వాళ్ళకి యాడ్ అవ్వటం కూడా జరుగుతుంది. SC, ST వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాలు, OBC నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజబిలిటీస్ 10 years 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, కమిషన్డ్ ఆఫీసర్స్, పర్సన్ domiciled in Jammu and Kashmir from January 1980 to December 1989 వాళ్ళకైతేనేమో 5 years, పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రియట్స్ వాళ్ళకైతేనేమో 5 years. ఈ నోటిఫికేషన్ కనుక మనం అప్లై చేసుకున్నట్టయితే మనం వితిన్ 2 to 3 yearsలో బ్యాంక్ మేనేజర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్ అవ్వాలంటే కనుక క్లర్క్ ఎగ్జామ్ వచ్చి క్లర్క్ పోస్ట్ అయిపోయిన తర్వాత 2 years తర్వాత PO అవుతారు. కానీ మనం డైరెక్ట్గా PO అయితే కనుక ఈజీగా మనకి ప్రమోషన్స్ అనేవి రావటం జరుగుతుంది. మనం వేరొక నోటిఫికేషన్స్ కనుక వెళ్ళినట్లయితే IBPS క్లర్క్స్ 2020 వేకెన్సీస్ వచ్చేవరకు 2557కి రిలీజ్ చేయడం జరిగింది. ది ఆన్లైన్ అప్లికేషన్ అనేది రీఓపెన్ ఎప్పుడు చేశారంటే 23 అక్టోబర్ నుంచి 6వ తారీఖు నవంబర్ 2020. అంటే నోటిఫికేషన్ నేను SSC నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం జరిగింది, అందుకే డిలే అయింది. లేకపోతే ఎప్పుడో ఈ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి పోస్ట్ చేసేవాడిని. అయితే IBPS క్లర్క్స్ ప్రిలిమినరీ అడ్మిట్ కార్డు వచ్చేటప్పటికే నవంబర్ 18th 2020 మనం అడ్మిట్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ వచ్చేవరకే 5, 12, 13 డిసెంబర్ 2020 ఈ డేట్స్లో మాత్రమే ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చేవరకేనేమో December 31st 2020 ఇవ్వబడుతుంది. అయితే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేవరకే 24/1/2021 జనవరి 24న మెయిన్స్ ఎగ్జామ్ అలాట్ చేశారు. ఫైనల్గా ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేవరకే 1st April 2021 ఈ డేట్స్కి వెళ్ళా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఈ 2557 పోస్టులకు గాను మనకి PO కంటే కూడా క్లర్క్ ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుంది.
కాబట్టి ఈ ఎగ్జామ్ కనుక అప్లై చేస్తే కనుక మనకి ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ డిగ్రీ అయిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతేనేమో 175 రూపాయలు, జనరల్ అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకైతేనేమో 850 రూపాయలు. ఏజ్ లిమిట్ వచ్చేవరకే వీళ్ళకి 20 నుంచి 28 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేవరకే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజబిలిటీస్ 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమిషన్డ్ ఆఫీసర్స్ పర్సన్ డొమిసైల్డ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రమ్ జనవరి 1980 టు డిసెంబర్ 1981 వచ్చేవరకేనేమో 5 years, పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 years వచ్చేవరకేనేమో 5 years. ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అయితే ఈ క్లర్క్ ఎగ్జామ్ అనేది పిఓ ఎగ్జామ్ కంటే కూడా ఈజీగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రేపు నవంబర్ 6తో ముగించబడుతుంది కాబట్టి త్వరగా అప్లై చేయండి. లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేవరకే దిస్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. వీటిల్లో 3 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్స్కి డివిజన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టల్ అసిస్టెంట్స్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్స్, పిఏ అండ్ ఎస్ఏ నోటిఫికేషన్స్లో వీళ్ళకి వేకెన్సీస్ వచ్చేవరకు 3598 ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ వచ్చేవరకేనేమో 26 ఉన్నాయి. లోయర్ డివిజనల్ క్లర్క్స్ వచ్చేవరకు 1269 ఉన్నాయి. ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2021 నోటిఫికేషన్ వచ్చేవరకు రేపు 6వ తారీఖు నవంబర్ 2020 రిలీజ్ అవ్వబోతుంది. ఇది అప్కమింగ్ నోటిఫికేషన్. సో ముందుగానే డేట్స్ అలాట్ చేశారు కాబట్టి మనకి 100% 6వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ సిహెచ్ఎస్ఎల్ అప్లికేషన్ అనేది 6th నవంబర్న స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఎండ్స్ వచ్చేవరకేనేమో 15th డిసెంబర్ 2020 ఎండ్ అవుతుంది. ఇందులో మనకి టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ అని ఉంటాయి. ఈ టైర్ 1 ఎగ్జామ్ వచ్చేవరకేనేమో ఏప్రిల్ 12th నుంచి 27th ఏప్రిల్ 2021 వరకు జరుగుతుంది. ఇందులో ఏజ్ లిమిట్స్ వచ్చేవరకే 18 years నుంచి 27 years వరకు ఉండాలి. అయితే ఆ 1/1/2020 లోపే ఈ క్యాండిడేట్స్ అనేవి ఆ ఏజ్లో ఉండాలి. అయితే వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే ఈ ఎల్డీసీ అంటేనేమో లోయర్ డివిజనల్ క్లర్క్స్ కానీ లేకపోతే పిఏఎస్ఏ కానీ అంటే పోస్టల్ అసిస్టెంట్స్ ఆర్ షార్టింగ్ అసిస్టెంట్స్ డిఈఓ కానీ. సో ఎక్సెప్ట్ డిఈఓ ఇన్ కాగ్, ది క్యాండిడేట్స్ హూ ఆర్ ప్లానింగ్ టు అపియర్ ఇన్ సిహెచ్ఎస్ఎల్ 2020 ఎగ్జామ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. 12th స్టాండర్డ్ అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ కింద పాస్ అయి ఉండాలి. వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే దీనికి అప్లై చేసే వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ డిఈఓ ఇన్ కాగ్. సో కాగ్ అంటేనేమో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్. ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి వచ్చేవరకేనేమో 12th స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఫర్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వివలెంట్. సో వీళ్ళందరూ కూడా 10th పాస్ అయి ఉండాలి, కంపల్సరీగా సైన్స్ స్ట్రీమ్ అయి ఉండాలి, విత్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కూడా కంపల్సరీగా ఉండాలి. సో ఇవి గనక ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా డిఈఓగా, అది కూడా కాగులో, సో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, దానిలో డిఈఓ పోస్ట్స్ అనేవి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి అప్కమింగ్ నోటిఫికేషన్ కాబట్టి మనకి చాలా టైం ఉంటుంది ప్రిపరేషన్ కానీ మొత్తానికి. ఇందులో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఫీజెస్ ఏమి ఉండదు, నో ఫీజ్. అయితే కనుక జనరల్ అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం 100 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇవి పే చేస్తే మనకి చాలా టైం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చే నెలలో కానీ ఇంకేమైనా అప్డేటెడ్గా నోటిఫికేషన్స్ ఉంటే కనుక మరలా మీ ముందుకి తిరిగి వస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.